ఈసీకి వ్యాఖ్యలు వినబడలేదా? సుమోటోగా అనేది పక్కన పెట్టండి. మేము కాంప్లైంట్స్ చేసినాం, ఇప్పటికి 26-27 పైన కాంప్లైంట్స్ చేసినాం. అందులో వాస్తవాన్ని చెప్పాలంటే ప్రతి వర్డ్ జేబులో కత్తెర ఉంది, పేగులు కత్తిరిస్తా అనే పదానికి కానీ, నీ కనుగుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అనే పదానికి కానీ, మానవ బొమ్మనైతా అనే పదానికి కానీ ఎన్నికలలో శాశ్వతంగా నిషేధం పెట్టవచ్చు ఈజీగా అనుకుంటే. అంత తీవ్రమైన పదాలు అవి. అయినా చేస్తలేదు అంటే మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి చేయటం లేదు. ఎన్నికల కమిషన్ భయపడుతుంది ఆయన ముట్టుకోవడానికి. ఇట్స్ వెరీ క్లియర్. మోడీ చేసిన వాక్యాలు శ్రీరాముని ఎట్లా మాట్లాడతారండి ఎన్నికలలో? శ్రీరాముని 100 సార్లు వాడుతున్నారు, స్వయంగా బీజేపీ అగ్రనాయకులు వాడుతున్నారు. వాస్తవానికి ఆ పార్టీ పైన నిషేధం పెట్టవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం పెట్టగలిగినంత తీవ్రమైన వ్యాఖ్యలు అవన్నీ కూడా. మనకు తెలుసు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ వారి చేతులకు తీసుకున్నారు. ఇవాళ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, చట్ట వ్యతిరేక పరిపాలన జరుగుతుంది ఈ దేశంలో అనే విషయంలో సందేహం ఏం లేదు. సార్ ఇదిలో అండి బిగ్ టీవీ గ్రావిటీ ద్వారాగా ఎస్ఎల్బిసి ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు, నల్గొండ జిల్లాకి మంత్రిగా కూడా పనిచేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినా కాబట్టి పూర్తి చేసి చూపిస్తామంటూ ఛాలెంజ్ చేశారు. పూర్తి చేస్తే మంచిదే, సంతోషం. కానీ వాళ్ళు ప్రారంభించిన తర్వాత 9 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఎందుకు చేయలేకపోయిన వాళ్ళు ఆ రోజు దాన్ని పెట్టిన టైం 3 సంవత్సరాల గడువు. 3 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్పి పెట్టినారు. 3 రెట్లు తీసుకున్నారు టైం. ఎందుకు తీసుకోలేకపోయినారు? వాళ్ళకి ఇష్టం లేకనైనా ఎందుకు తీసుకోలేకపోయినారు? పెట్టిన టెక్నాలజీ అంత చెత్త టెక్నాలజీ, ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూరితంగా ఇది కంప్లీట్ కావద్దు, శ్రీశైలం నీళ్లు తెలంగాణకు రావద్దు అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గంగా చేసిపోయిన ప్రయత్నం జరిగింది ఆ రోజు. అది ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఎవడు వాడడం లేదు, తెచ్చి ఇక్కడ పెట్టినారు. 9 ఏళ్ళు అందుకే కదా వాళ్ళ కాలంలో చేయలేకపోయినారు. అదే మాకు వర్తిస్తుంది కదా. చేయాల్సిన బాధ్యత ఉంది, ఏ పైన కూడా చేయండి, తప్పేం లేదు చేస్తే. నీకు ఇక్కడ ఊకి పదే ఆ ప్రశ్న రాకుండా ఒకటే సమాధానం చెప్తానండి. బీజేపీ వాళ్ళు మోడీ నుంచి మొదలుకొని కింద చోట మోట వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ వాళ్ళు గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. దీని అర్థమైంది, ఇద్దరు పొత్తులో కేసీఆర్ మాత్రమే నిలబడున్నాడు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే బలమైన నాయకుడు. కేసీఆర్ వైపు వేలు చూపించకుండా ఎవరికి ఉండేదానికి అవకాశం లేదు అనేది మా బలమేందో తెలియజేస్తూ ఉంది. వాళ్ళ బలమేందో తెలియజేస్తుంది. వాళ్ళ మాటల్లో ఉన్న అబద్ధం కూడా బయటపడుతుంది దాంట్లోనే. ఇంకో మాట కూడా మీకు గుర్తు చేసేస్తున్నా, మేము తెచ్చారు కాబట్టి మోడీ విషయం. మోడీ మాటలు ఎంత పేలవంగా ఉంటాయి, ప్రధానమంత్రి స్థాయి నుంచి కింది దిగొచ్చి ఎట్లా మాట్లాడుతున్నాడు అనే మాటకు మీకు చెప్తా. ఆర్ ట్యాక్స్ 1000 మూటలు ఢిల్లీకి పోతున్నాయని మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి. 1000 మూటలు ఢిల్లీ చేరుతున్నాయి అని అంటే తప్పకుండా ఆయనకు తెలిస్తేనే మాట్లాడుతున్నట్టు కదా, లేదు అంటే అబద్ధం మాట్లాడుతుందని చెప్పి ఆయన ఒప్పుకోవాలి. మరి 1000 మూటలు పోతుంటే నీకు సమాచారం ఎవరైతే ఇచ్చిండ్రో ఆ క్షణమే నువ్వు నీ చేతుల్లో ఉన్నాయి కదా. ఇంకా ఈడీ నీ చేతుల్లో ఉంది, ఐటీ నీ చేతుల్లోనే ఉంది, సిబిఐ నీ చేతుల్లోనే ఉంది, పోలీస్ నీ చేతుల్లో ఉంది, ఢిల్లీ పోలీస్ నీ చేతుల్లోనే ఉంది. ఎందుకు పట్టుకోవట్లేదు? మోడీకి తెలిసిన తర్వాత ఎందుకు పట్టుకోవట్లేదు? సింపుల్, ఒకటే ప్రశ్న. దాని అర్థం ఏంది? బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటే. చోటే బాయ్ రాహుల్ని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేయించినట్టున్నాడు బడే బాయ్తోని. రాహుల్కు బడే బాయ్కి చోటే బాయ్ మధ్యవర్తిత్వం చేస్తున్నట్టున్నాడు. అందుకే పట్టుకోవట్లేదు కదా. ఎందుకు పట్టుకో? నీకు తెలిసిన తర్వాత నీ చేతులు ఉన్నాయి కదా, అన్ని సంస్థలు నీ చేతులు ఉన్నాయి కదా. పట్టుకోలేదా ఒక మూటను? సిబిఐ ఈడీ ఏది పట్టుకోలేదా? అంటే అంత చేతగాని పరిస్థితులు ఉన్నాయన్నట్ట ఈ దేశ సంస్థలు.
ఈ దేశ సంస్థలు ప్రధానమంత్రి మోడీకి తెలిసి కూడా ఒక నేరం జరుగుతుంటే ఆపలేని స్థితిలో అభినయా లేదా వాటిని ఆపడానికి ఇష్టం లేదా అంత బలహీనంగా ఉండడం మోడీ ఎందుకు ఉండడం మోడీ సమాధానం చెప్పాలి. తప్పకుండా మీకు ఒక విషయం చెప్పాలి. చెదలు ఉంటుందండి, చెదలు ఏ చెట్టు పచ్చి ఉన్న చెట్టును పడుతుంది, ఇలాంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకో దాంట్లో రసం